హలో కిడ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు వర్ణమాలలో అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు అలాగే వాటి సంబంధించిన పదాల గురించి తెలుసుకుందాం. మనకి తెలుగు వర్ణమాలలో ఆ నుంచి ఔ వరకు అచ్చులు అంటారు. అలాగే ఇక్కడ కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలని హల్లులు అంటారు. ఇక్కడ ఒకసారి ఇవి ఏ విధంగా చదవాలో చూద్దాం. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ అం అహ క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ షి ష స హ ళ క్ష బండిర. అయితే ఇందులో క క రెండు క అనే శబ్దం చేస్తాయి. అయితే ఇక్కడ క ఖ గ ఘ ఇందులో ఖ ఏదైతే ఒత్తి పలికేమో వాటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే ఛ ఛ జ ఝ ఏవైతే తేలిగ్గా పలికేమో వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. అయితే మనం గుర్తుపెట్టుకోవడానికి సింపుల్ గా ఒక చిన్న ట్రిక్ ఉంది. మీ చేతిని మీ నోటి దగ్గర పెట్టుకోండి, క అని ఉచ్చరించండి. అలాగే ఖ అనే అక్షరాన్ని కూడా ఉచ్చరించండి. క అనే అక్షరం ఉచ్చరించినప్పుడు తక్కువ గాలి వస్తుంది, ఖ అనే అక్షరం ఉచ్చరించినప్పుడు ఎక్కువ గాలి వస్తుంది. అంటే మనం ఎక్కువ స్ట్రెస్ తో పలకాల్సి వస్తుంది. కాబట్టి తేలిగ్గా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు క గ చ జ ట డ త ద న ప ఫ ప బ మ ఇలా తేలిగ్గా పలికే వాటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. అలా కాకుండా ఇవి చూడండి, ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇవి ఎక్కువ స్ట్రెస్ తో పలకాల్సి వస్తుంది. కాబట్టి వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే ఇప్పుడు వీటికి సంబంధించిన పదాలు రాసి అవి ఎలా చదవాలో చూద్దాం. ఇక్కడున్న కొన్ని పదాలు చూద్దాం. కలం కలం, ఖరం ఖరం, ఖ కలం ఖరం, గద గద, ఘటం ఘటం, గ చలనం చలనం, పింఛం పింఛం, ఛ ఛ టక 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 టక, కం ఠం కం ఠం, ట ఠ జడ జడ, ఝషం ఝషం, జ ఝ తల తల, రథం రథం, త థ డబ డబ డబ, ఢంకా ఢంకా, డ ఢ దయ దయ, ధనం ధనం, ద ధ పలక పలక, ఫలం ఫలం ఫలం, పలక ఫలం, బలం బలం, భజన భజన. ఈ విధంగా క ఖ గ ఘ చ ఛ ట ఠ జ ఝ త థ డ ఢ ద ధ ప ఫ బ భ ఈ విధంగా అక్షరాలు తేడాను గమనిస్తూ మనం పదాలని చదవాలి. మరొక్కసారి పదాలని చదువుదాం. కలం ఖరం, గద ఘటం, చలనం ఇంచం, టకటక కంఠం,
జడ, ఝషం, తల, రథం, డబడబ, ఢంకా, దయ, ధనం, పలక, ఫలం, బలం, భజన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.